సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అత్యంత శక్తివంతమైన, ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిన నాయకుడు. ఆయన మాటలు, స్పీచ్లు, ప్రత్యేకించి తుమ్ మురే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దోంగా అనే మాటలు భారత యువతను రక్తదాహంతో రగిలించాయి. అహింస మార్గం కన్నా బోస్ దృఢంగా, గాంధీ సిద్ధాంతాల కన్నా భిన్నంగా శాస్త్రాలతో బ్రిటిష్ ను దేశం నుంచి తిప్పికొట్టాలని విశ్వసించాడు. ఆయనే ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు. కానీ ఓ అద్భుత నాయకుడి అంతిమ గమ్యం మాత్రం చరిత్రలో అత్యంత పాండిత్యభరితమైన, ఇంకా పూర్ణంగా నిగ్గు తేలని మిస్టరీగా మిగిలింది. 1945 ఆగస్టు 18 జపాన్ తిరుగుబాటు తర్వాత తైవాన్లోని తైహోకు ఎయిర్పోర్ట్ నుంచి టోక్యోకు బయలుదేరిన విమానం మిడ్ ఎయిర్లో మంటలు పట్టుకొని క్రాష్ అయ్యిందని వార్తలొచ్చాయి. అధికారికంగా ఇదే బోస్ మృతికి కారణమని ప్రకటించబడింది. కానీ అక్కడ బోస్ మృతదేహం లభించలేదేంటి? ఎలాంటి ఫోటోలు, అంత్యక్రియల ఫార్మాలిటీలు, జపాన్ ప్రభుత్వం వివరాలు అస్పష్టంగా ఉండటం, ఇవన్నీ రహస్యాన్ని పెంచాయి. జపాన్ వైద్యుడు ఒకరు ఆయన తీవ్రంగా కాలిపోయి మరణించారు అన్నా అది మౌఖికంగా మాత్రమే ఉంది. వాస్తవ ఆధారాలు లేవు. ఈ రహస్యాల నేపథ్యంలో అనేక వాదనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఆయన రష్యాకు వెళ్లారని, స్టాలిన్ ఆయన్ను అరెస్ట్ చేసి మరణానికి కారణమయ్యారని చెబుతారు. ఇంకొందరు ఆయన రష్యా సహకారంతో భవిష్యత్తు భారత స్వాతంత్ర పోరాటానికి మౌనంగా ప్రణాళికలు రచిస్తున్నారని నమ్ముతారు. కానీ అసలైన సంచలనం గుమ్నా మీ బాబా అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఫైజాబాద్ లో ఉన్న ఓ సాధువు గది నుంచి బోస్కు చెందిన లేఖలు, ఐఎన్ఏ పథకాలు, ఛత్రపతులు, గుర్తింపు చిహ్నాలు బయటపడడంతో దేశవ్యాప్తంగా హడావిడి జరిగింది. ముఖర్జీ కమిషన్ పరిశోధనలో ఈ బాబా నిజంగా బోస్ అయ్యుండవచ్చనే అభిప్రాయాన్ని ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను తిరస్కరించింది. ఎందుకు?